మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ జనసంద్రాన్ని తలపిస్తోంది. సాగర తీరంలో ఎక్కడ చూసినా పర్యాటకులు సముద్ర స్నానం చేస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. బీచ్ ఫెస్టివల్ కొత్తగా అనిపించిందని పర్యాటకులు చెబుతున్నారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పర్యాటకులతో మంగినపూడి బీచ్ సందడిగా మారింది. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పర్యాటకులు మచిలీపట్నానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చిన వారందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేలా వివిధ హెలి రైడ్ కానీ, లేకపోతే పారాగ్లైడ్ కానీ, స్పీడ్ బోట్ కానీ అట్లాంటివన్నీ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో పర్యాటకులు సౌందర్య వాతావరణం నెలకొంది. మొత్తం సముద్ర తీరమంతా కూడా పర్యాటకులతో కోలాహలంగా మారింది. ప్రస్తుతం మనతో కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుందండి ఇప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చారు కదా? అంతకుముందు బీచ్కి జనరల్గా వచ్చేవాళ్ళం, కానీ ఈ ఫెస్టివల్ పెట్టే వాళ్ళు ఏంటంటే చాలా పిల్లలు కూడా చాలా కుతూహలంగా ఆడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మనకి ఎలాగో బీచ్ అంటే ఫ్రీ కాస్ట్, అలాగే మనకి హెలికాప్టర్ రైడ్ ఇలాంటివి అయితే కొంచెం కాస్ట్ అవుతుంది. బోట్ రైడ్ ఇలాంటి 250కి వచ్చేస్తాయి అనమాట. సో ఇంతకన్నా మనకి ఏం కావాలండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, అందుకే మేము ఇంకా వచ్చేసాం అనమాట. బోట్ రైడ్కి వెళ్ళామండి, బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తాం బాగా. ఎట్లా ఉన్నాయండి ఏర్పాట్లు? దాదాపు 4 రోజుల నుంచి జరుగుతున్నాయి కదా, వంటకాల దగ్గర నుంచి కూడా ప్రత్యేక స్టాల్ని ఏర్పాటు చేశారు. ఎట్లా అనిపిస్తుంది? అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. మేము ఫుడ్ అంటే బిర్యానీ ఒకటి ట్రై చేస్తాం, అలాగే కుల్ఫీ అన్నీ ట్రై చేస్తాం అనమాట. ఫలూదా ఇలాంటివి ట్రై చేస్తాం. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయండి. వాటర్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని బాగా చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా చాలా సెక్యూరిటీ బాగా ఇస్తున్నారు. ఎక్కడైతే మనకి అలలు బాగా ఉంటున్నాయో అక్కడ వార్నింగ్ ఇస్తున్నారు అనమాట ముందుగానే. సో సెక్యూరిటీ కూడా బాగా, పోలీసులు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేశారండి? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్గా ఈ బందర్ బీచ్కి నేను రావడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ మసూలా ఫెస్టివల్ జరుగుతుందని చెప్పి ఈరోజు లాస్ట్ డే అని వచ్చాము మేము. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. పర్టికులర్గా స్పీడ్ బోట్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మనకి బడ్జెట్లో ఏ రైడ్ అయినా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్పీడ్ బోట్ రైడ్ అనమాట. ఫ్యామిలీతో వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బాగా నచ్చింది మాకు. పొద్దున్న నుంచి బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఇట్లా ప్రతి సంవత్సరం అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎంజాయ్ చేసా, స్నానం చేసావా బీచ్లో? చేశాను అంకుల్. ఎట్లా అనిపిస్తుంది బీచ్లో? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అలలు వచ్చేస్తున్నాయి, కూర్చున్నప్పుడేమో అటు లాస్ట్కి కిందకి వెళ్తున్నాం. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నేపథ్యంలో సాగర తీరమంతా కూడా జనసంద్రంగా మారింది. సముద్రంలో తానాలు చేస్తూ ఆ అలల తాకిడికి పర్యాటకులు కొత్త అనుభూతిని చెందుతున్నారు. మరొక వైపు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు కల్చరల్ కానీ, లేకపోతే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కానీ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో ఒక కొత్త థ్రిల్గా మేము ఫీల్ అవుతున్నాము. ఈ మంగినపూడి బీచ్కి ప్రతిసారి వస్తాం, కానీ ఈసారి వచ్చిన ట్రిప్ అనేది తమ జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందంటూ కూడా పర్యాటకులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మంగినపూడి, కృష్ణా జిల్లా.